హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ. ఈ కార్తీక మాసంలో నోరంతా చప్పపడిపోయి ఉంటుంది కదండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. రెస్టారెంట్లో కొన్నామా, ఇంట్లోనే తయారు చేసామా అనే డౌట్ మీకే వస్తుంది. మంచి గుమ్మగుమ్మలాడే దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా పొడవుగా కట్ చేసుకున్న 5 లేదా 6 ఆనియన్స్ని ఈ విధంగా నలుపుకుంటూ పొడి పొడిగా చేసుకుంటూ వేరు చేసుకోవాలి. ఈలోపు ఒక చిలిపి ప్రశ్న, కూత వేస్తూ పరుగు తీస్తాను, ఎరుపు చూస్తే ఆగిపోతాను, నేనెవరిని తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా ఉల్లిపాయలని వేరు చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 5 లేదా 6 గరిటెల దాకా ఆయిల్ తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేవి కాస్త కలర్ చేంజ్ అయినా కానీ చేదెక్కుతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులోకి 2 యాలకులు, 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి, కాస్త గండ పువ్వుని యాడ్ చేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న 1 కేజీ దాకా చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకొని మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నిమ్మరసం, ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ని ఒక 1/2 దాకా వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం 20 to 25 మినిట్స్ పడుతుందండి. అప్పుడే మసాలా అనేది చికెన్కి బాగా పట్టి చికెన్ తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకొని ఏ కడాయిలో అయితే మనం బిర్యానీని ప్రిపేర్ చేయాలి అనుకుంటామో ఆ కడాయిలోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అడుగు భాగానికి చికెన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం ఒక గిన్నెలోకి 2 గ్లాసుల బాస్మతి రైస్ను యాడ్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు రైస్ని కడుక్కొని రైస్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 గ్లాసుల రైస్కి 8 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి. ఇందులోకి మధ్యలో ఘాట్లు పెట్టుకున్న 3 లేదా 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 బిర్యానీ ఆకులు, ఒక జాపత్రి, 2 లవంగాలు, 2 యాలకులు, కాస్త గండ పువ్వు, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న నీళ్లను ఒక గ్లాస్ దాకా తీసుకొని ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. రైస్ని ఒక 20% ఉడికించుకోవాలి. 20% అంటే రైస్ని తీసుకొని ఈ విధంగా చేతితో ఒత్తి చూస్తే 2 ముక్కలు అవ్వాలండి. ఒక చిల్లుల గరిటెని తీసుకొని రైస్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. చికెన్పై ఒక లేయర్గా పరుచుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చేసి రైస్ని ఈ విధంగా ఒత్తి చూస్తే కాస్త మెత్తగా ఉడికి ఉండాలండి. ఈ విధంగా ఉడికించుకున్న రైస్ని సెకండ్ లేయర్గా యాడ్ చేసుకోవాలి. మూడో లేయర్ వచ్చేసి
రైస్ ఒక 10% ఉడికితే రైస్ ప్రిపేర్ అవుతుంది అన్నప్పుడు థర్డ్ లేయర్గా పరుచుకోవాలి. నేను ఇక్కడ 3 లేయర్స్గా దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను పైన చల్లుకొని పక్కన తీసి పెట్టుకున్న సగం ఫ్రైడ్ ఆనియన్ కూడా ఈ విధంగా రైస్ పై పరుచుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని వీడియోలో చూపించిన విధంగా చల్లుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసాన్ని చల్లుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఫుడ్ కలర్కు బదులుగా 1 టీ స్పూన్లో ఒక పావు టీ స్పూన్ పసుపును కలుపుకొని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూతపై ఈ విధంగా బరువును పెట్టి 30 నుంచి 35 మినిట్స్ స్టవ్ని లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దమ్ బిర్యానీకి పైన బరువు అనేది కంపల్సరీ అండి. ఆవిరి అనేది బయటికి పోకుండా దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడే బిర్యానీకి దమ్ అనేది కరెక్ట్గా పడుతుందండి. చూడండి, 35 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. దమ్ బిర్యానీ ఎంత చక్కగా తయారైపోయిందో చూడండి. లోపల కూడా ఏ మాత్రం మాడకుండా పీస్ అనేది ఎంత చక్కగా ఉడికిందో చూడండి. అసలు మూత తీయంగానే గుమగుమలాడే ఈ దమ్ బిర్యానీ స్మెల్ చూడాలి. రెస్టారెంట్లో తెచ్చుకునే దమ్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి మీరు కూడా ఈ దమ్ బిర్యానీని తయారు చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.